జేఈఈ మెయిన్ 2026 ఎగ్జామ్ రాసే ముందు మీరు జేఈఈ మెయిన్ 2025లో ఒక 3 పేపర్స్ చెప్తా. ఈ 3 పేపర్స్ అయితే పక్కా సాల్వ్ చేసే వెళ్ళండబ్బా ఎగ్జామ్‌కి. ఇవెట్లుంటాయంటే ఈ పేపర్స్ మీకు దీనిలో టఫ్ పేపర్ ఉంటది, ఈజీ పేపర్ ఉంటది, మోడరేట్ లెవెల్ పేపర్ గూడా ఉంటది. మీకు ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. డిఫికల్టీ లెవెల్ బట్టి మీరెంత స్కోర్ చేయగలుగుతున్నారు అండ్ ఆ స్కోర్‌కి ఎంత పర్సెంటైల్ ఒస్తది అది గూడా చూపిస్తాను. సో, ఈ పేపర్స్ అయితే మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. పేపర్స్ ఒక్కటే గాదు, వాటి సొల్యూషన్స్, డీటెయిల్ సొల్యూషన్స్ గూడా ఉంటాయి. అవన్నీ అయితే ఫ్రీగా ఇస్తాం. చెప్తాను ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ పేపర్స్ ఏంటో గూడా చెప్తా. సో, ఇక్కడ చూడొచ్చు మీకు ఇందులో అయితే జేఈఈ మెయిన్స్ 2025, 2024 పేపర్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఈ డ్రైవ్ లింక్ కావాలి అంటే మా వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ వాట్సాప్ ఛానెల్‌లో షేర్ చేసినాం. సో, ఆ వాట్సాప్ ఛానెల్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓకే. అది జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత మీకైతే డైరెక్ట్‌గా లింక్ అయితే కనిపించేస్తది. సో, ఇందులో చూసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ మెయిన్ 2025కి వెళ్ళిపోండి. ఇందులో జాన్వరి అటెంప్ట్‌కైతే వెళ్ళండి. ఇందులో మీరు ఏ పేపర్ సాల్వ్ చేయాలి అంటే మీరైతే ఫస్ట్ 28థ్ షిఫ్ట్ 1 పేపర్. ఓకే. 28థ్ షిఫ్ట్ 1 పేపర్ మార్నింగ్ పేపర్. ఈ పేపర్ సాల్వ్ చేయండి ఫస్ట్. ఓకే. ఈ పేపర్ మొత్తం ఉంది మనకి. సో, డౌన్‌లోడ్ చేసుకోండి. మొత్తం సాల్వ్ చేసేయండి. చేసిన తర్వాత మీరు కిందికెళ్తే దీనికి సంబంధించి కీ ఉంటది. అలాగే సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్డ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వీడియో సొల్యూషన్ కూడా వస్తది. ఒకవేళ మీకు ఆ సొల్యూషన్ నుంచి క్లారిటీ రావట్లేదు అంటే వీడియో సొల్యూషన్ కూడా చూసుకోండి. ఓకే. సో, ఇది ఫస్ట్ పేపర్ మీరు రాయాల్సింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 22nd షిఫ్ట్ 2. 22nd ఈవినింగ్ పేపర్. ఇగో ఈ పేపర్ 22nd ఈవినింగ్ పేపర్ లేదా 24th ఈవినింగ్ పేపర్. మీరు కుదిరితే ఈ 2 పేపర్స్ రాయండి. 22nd ఈవినింగ్ పేపర్, 24th ఈవినింగ్ పేపర్ లేదా ఈ రెండిట్లో ఏదో ఒక పేపర్ అయితే పక్కా రాయండబ్బా. ఓకే. సో, దీంతో పాటు ఫైనల్ పేపర్ ఏందంటే 29th షిఫ్ట్ 2 పేపర్. ఓకే. 29th ఈవినింగ్ పేపర్. ఈ పేపర్ గూడా మీరు పక్కా అటెంప్ట్ చేయండి. ఓకే. సో, 3 పేపర్స్ చెప్పినా మీకు 28th మార్నింగ్, 22nd, 24 షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్, 29th ఈవినింగ్ పేపర్స్ మీరైతే పక్కా అటెంప్ట్ చేయండి. పక్కా ఈ పేపర్స్ రాసే వెళ్ళండి ఎగ్జామ్‌కి. మీరు చూడండి ఎంత స్కోర్ వస్తుందో అని. ఎందుకంటే ఈ పేపర్స్‌కి సంబంధించి మీకు చూపిస్తాను. ఈ పేపర్స్ ఎట్లొచ్చినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28th పేపర్ చూసుకుంటే టఫ్ అబ్బా! వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్స్ అది. అండ్ అలాగే మీరు ఒకవేళ 29th చూస్తే 29th చూసుకుంటే షిఫ్ట్ 2 మోడరేట్ టు హార్డ్ లెవెల్ మధ్యలో ఉండే. అలాగే 22nd షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్, 24th షిఫ్ట్ 2 ఈవినింగ్ పేపర్స్ చూసుకుంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ మధ్యలో ఉండే. సో, మీకేంటంటే పేపర్స్ రాసిన తర్వాత ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి మీకు ఐడియా వచ్చేస్తది. మీరు ఎంత స్కోర్ చేస్తున్నారు. ఆ స్కోర్ బట్టి ఎంత పర్సెంటైల్ వస్తదో కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 28th పేపర్ రాయండి. రాసిన తర్వాత చూడండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో అని. ఓకే. ఒకవేళ మీకు 148, 150 వస్తుందంటే మీకు 99 పర్సెంటైల్ కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నట్టు. అంటే మీకు 140, 150 చూసుకుంటే అరే! తక్కువ మార్క్స్ అనిపియచ్చు గానీ, టఫ్ దానిలో అదే ఎక్కువ. అండ్ అలాగే సేమ్ ఈజీ దానిలో గూడా జూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ టు 24th పేపర్ జూసుకుంటే జాన్ 24th మినిమమ్ 200 స్కోర్ జేయాలి మీరు. 99 పర్సెంటైల్ రావాలంటే. సో, అందుకే ఈ పేపర్స్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు తెలిసిపోతది. డిఫికల్టీ లెవెల్ బట్టి ఎంత స్కోర్ చేయగలుగుతున్నా నేను. అండ్ దానికి తగ్గట్టుగా మీకు తెలుస్తది. ఓకే. మీ కాలిబర్ ఎంత? ఒక రైట్ ఎక్స్‌పెక్టేషన్ అయితే సెట్ అయిపోతది. మీకు జనవరి అటెంప్ట్ అంటే ఎగ్జామ్‌కెళ్ళే ముందే మీకు ఆ టెన్షన్ ఉండదు. పేపర్ టఫ్ వస్తదా? ఈజీ వస్తదా? అని మీకు తెలుసు. టఫ్ వస్తే ఎట్లా పెర్ఫార్మ్ జేయాలి? ఈజీ వస్తే ఎంత పెర్ఫార్మ్ చేయగలుగుతావు? మోడరేట్ లెవెల్‌లో ఉంటే ఎంత పెర్ఫార్మ్ చేయగలుగుతావు అని. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో, ఈ పేపర్స్ ఏదైతే మెన్షన్ చేసినానో ఇందాక, ఈ పేపర్స్ అయితే పక్కా సాల్వ్ చేయండి. మీకు చెప్పిన ఈ పేపర్స్ అని మా వాట్సాప్ ఛానెల్‌లో ఆల్రెడీ షేర్ చేసినాం. డిస్క్రిప్షన్ లింక్‌లో ఉంది. అండ్ ఈ పేపర్స్ అనే కాదు జేఈఈ మెయిన్స్ 2025 జాన్వరి అన్ని పేపర్స్ ఉన్నాయి. అండ్ జాన్వరి ఒక్కటే కాదు మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ కూడా మేము మొత్తం అన్ని పేపర్స్ యాడ్ చేసి పెట్టినాం. అండ్ నాట్ ఓన్లీ 2025, 2024 గూడా ఉన్నాయి. ఓకే. 2024 పేపర్స్ కూడా మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. మొత్తం 2024 పేపర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే. సో,
మీ మీ అంటే టైం బట్టి జనవరి అటెంప్టే కాదు, ఏప్రిల్ అటెంప్ట్ కూడా ఉంది కాబట్టి, ఏప్రిల్ అటెంప్ట్‌కి ఇంకా టైం ఉంది కాబట్టి, మీరు ఇందులో ఈ 2 పేపర్స్‌లో 2025, 2024 పేపర్స్‌లో ఎన్ని వీలైతే అన్ని సాల్వ్ చేయండబ్బా! మీకే చాలా చాలా యూజ్ అయితది. ఓకే. అండ్ ఇంకోటి చెప్తున్నా మళ్ళీ జాగ్రత్తగా వినండి. పేపర్ టఫ్ వచ్చింది. మీకు మంచిగా ప్రిపేర్ అయ్యిండ్రు లెట్స్ సే అండ్ మీకు పేపర్ టఫ్ అనిపిస్తుందంటే ట్రస్ట్ మీ మిగిలిన స్టూడెంట్స్‌కి కూడా టఫ్ అనిపించినట్టే. ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ నీకు మాత్రమే టఫ్ అనిపిస్తుంది. సో, నువ్వు పానిక్ అయిపోయి ఎగ్జామ్ మిస్‌గెట్ చేసుకోకు. టఫ్ అనిపిస్తుంది పేపర్ నీకు తెలిసిపోతది. ఫస్ట్ ఒక 10, 20 మినిట్స్‌లో 10, 20 మినిట్స్ నువ్వు సాల్వ్ చేస్తున్నప్పుడు అంటే నువ్వు ఆల్రెడీ మాక్ టెస్ట్‌లు లేదా నీకు ఐడియా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ నువ్వు ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటావు. నీకు ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఈ సబ్జెక్ట్ నుంచి ఎంత స్కోర్ చేయగలుగుతా అని. నువ్వు అంతకన్నా తక్కువ క్వెషన్స్ లెట్స్ సే ఫస్ట్ 10, 20 మినిట్స్‌లోనే నీకు చాలా టఫ్ అనిపిస్తుంది పేపర్ అంటే ట్రస్ట్ మీ నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే వేరే వాళ్ళందరికీ కూడా టఫ్ అనిపిస్తున్నట్టే. సో, మీకు ఆటోమేటిక్‌గా ఏం ఏం స్ట్రైక్ అవ్వాలంటే పేపర్ టఫ్ వచ్చిందిరా భయ్! సో, టెన్షన్ తీసుకోకుండా వీలైనన్ని క్వెషన్స్ సాల్వ్ చేద్దాం. అంటే అక్కడ ఎట్లంటే మీరు ఒక్కొక్క 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ ఒక్కొక్క క్వెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 28 షిఫ్ట్ 1 చూడండి. 148, 126, 120 మార్క్స్‌కి అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. హార్డ్‌లీ 26 మార్క్స్ అంతే. కానీ చూడొచ్చు 99 పర్సెంటైల్ నుంచి 97 పర్సెంటైల్‌కి డ్రాప్ అయింది. సో, అలాంటి టఫ్ పేపర్‌లో ఎవ్రీ మార్క్ కౌంట్స్ అబ్బా! సో, మీరు పానిక్ అయిపోయి బిస్కెట్ తీసుకోకండి ఎగ్జామ్. అలాగే ఈసీ పేపర్‌కి కంప్లీట్‌లీ ఉల్టా స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వాలి. అక్కడేంటంటే మీరు ఎన్ని క్వెషన్స్ వీలైతే అన్ని క్వెషన్స్ సాల్వ్ చేయండి. మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అటెంప్ట్ చేయండి, సాల్వ్ చేయండి. ఎందుకంటే అక్కడ మీకు అనిపియచ్చు నాకొక 160, 180 వస్తున్నాయిరా భయ్ అనిపియచ్చు గానీ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మీ పర్సెంటైల్ హార్డ్‌లీ 97 98 ఉంటది. ఎందుకంటే ఆ పేపర్‌లో మిగతా వాళ్ళందరూ కుమ్మేసిండ్రు. సో, ఆ పేపర్‌లో ఆటోమేటిక్‌గా కట్ ఆఫ్ చాలా చాలా హై ఎళ్తది. సో, మీరు ఖచ్చితంగా అక్కడ అట్‌లీస్ట్ అంటే మీ కాలిబర్ కన్నా ఒక 10, 20 మార్క్స్ మీరైతే ఎక్కువ తెచ్చుకునేలాగా పక్కా అయితే పేపర్ మీరు రాయాల్సిందే. ఓకే. సో, అందుకే పేపర్స్ అటెంప్ట్ చేయమని చెప్తున్నా మీకు. ఇక్కడే ప్రాక్టీస్ అయిపోతది. ఎగ్జామ్‌లో మీకు దానికి తగ్గట్టుగా మీరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చబ్బా! ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. సో, పేపర్స్ అన్నీ ఇచ్చేసినాం, సొల్యూషన్స్ ఇచ్చినాం అండ్ చెప్పినా గూడా మీకు ఏ పేపర్స్ అటెంప్ట్ చేయాలి అని. సో, ఇంకా చేసేయండి. వేరే ఏమన్నా గావాలంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. పక్కా ప్రొవైడ్ చేస్తామబ్బా! సో, థాట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. జేఈకి ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో మీకుంటాయి మీ దోస్తుగాళ్ళు, మీ గ్రూప్స్ ఉంటాయి గదా! అక్కడ షేర్ చేయండి ఇవి కూడా ఈ రిసోర్సెస్ అన్ని షేర్ చేయండి. మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఇవైతే రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే రీచ్ అయితే వాళ్ళకే యూజ్ అయితది. ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది యూజ్ చేసుకుంటే మాకదే ఎక్కువ మాకదే చాలా హ్యాపీనెస్ అబ్బా! సో, షేర్ చేయండి అండ్ థాట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.